ఇటీవలి కాలంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే, చాలామందికి యుక్త వయస్సులోనే గుండె జబ్బులను బారిన పడి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు మనం వింటున్నాం. ఈ చిన్న వయసులో గుండె జబ్బులు రావడానికి కారణాలు ఏమిటి? అన్నిటికంటే ముఖ్యమైన కారణం అంటే జెనెటిక్. కొందరికి వంశపారంపర్యంగా ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీపీ, షుగర్ వ్యాధుల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇవి ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది మనం మాడిఫై చేయలేం. మనం మార్చలేని రిస్క్ ఫ్యాక్టర్. అయితే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి కొన్ని. దాంట్లో ఏంటంటే మన ఆహార వ్యవహారాల్లో అయితేనేమిటి, మన జీవన శైలిలో నుంచి ఇటీవల వచ్చిన మార్పుల వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుందన్నమాట. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఒబేసిటీ, స్థూలకాయత్వం అన్నమాట. ఓవర్ వెయిట్ ఉండటం వల్ల, అలాగే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల చిన్న వయసులోనే బీపీ, షుగర్ వ్యాధులు బారిన పడటం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మన సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఒకే చోట కూర్చొని పనిచేసే జీవన సరళికి మనం అలవాటు పడిపోయి అటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవడం వల్ల మన శరీర వ్యాయామం లేక, బాడీ వెయిట్ నియంత్రణలో లేక దీనివల్ల కూడా గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని మోడర్న్ సోషల్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ ఇటువంటి అలవాట్లు ఎక్కువగా పెరగటం వల్ల యుక్త వయసులో చాలామంది యువకులు చిన్న వయసులోనే గుండె జబ్బులను బారిన పడుతున్నారనమాట. అదే కాకుండా స్ట్రెస్ అనేది ఇటీవలి మోడర్న్ లైఫ్ స్టైల్లో ఒక ఇంపార్టెంట్ భాగం అయిపోయిందనమాట. ఈ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, సోషల్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, ఇటువంటి అనేక కారణాల వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల కూడాను చిన్న వయసులో ఇతరత్ర వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఈ గుండె జబ్బులను బారిన పడే అవకాశం ఉందన్నమాట. అందుకని గుండె జబ్బుల నుంచి మనం ప్రివెంట్ చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సరైన హెల్దీ డైట్ తినడం అయితేనేమిటి, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం ఏంటి, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ నుంచి మనం దూరంగా ఉంచుకోవడం, అలాగే కాకుండా స్ట్రెస్ని కూడా తగ్గించుకుని హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం ద్వారా మనం గుండె జబ్బుల్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. అందుకని 20-25 ఏళ్ళు పైబడ్డ వ్యక్తులందరూ కూడాను జనరల్గా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం అన్నమాట. వాళ్ళకి దగ్గరలో వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని సంప్రదించి జనరల్ చెకప్ చేయించుకొని మెయిన్గా కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్ టెస్ట్ ఇలాంటివి చెక్ చేయించుకోవడం ద్వారా, అలాగే బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం ద్వారా ఇటువంటి జబ్బులు ఏమైనా ఉన్నట్టుంటే అర్లీగా డిటెక్ట్ చేసి వీటి వల్ల కాంప్లికేషన్స్ తలెత్తకుండా వాటిని ప్రాంప్ట్గా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే ఈ హార్ట్ డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం అన్నమాట. అలాగే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉన్న హిస్టరీ ఉన్న వాళ్ళకి, లేదా షుగర్ ఉన్న వాళ్ళకి, లేక బీపీ ఉన్న వాళ్ళకి 6 నెలలకు ఒకసారి ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి అవసరమైన పరీక్షలన్నీ చేయించుకొని ఈ గుండె జబ్బుల నుంచి వాళ్ళు కాపాడగలుగుతారు అన్నమాట.